హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఒక సోల్డరింగ్ ఐరన్ అనమాట. సో 60 వాట్ సోల్డరింగ్ ఐరన్ ఇది. బేసిక్గా ఏంటంటే ఫ్రెండ్స్, నేను 25 వాట్ వాడేదన్నమాట ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా. అంటే అంత ప్రొఫెషనల్ కాదు, కానీ జస్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ నేను ఇంట్లో ఏమైనా చేస్తే సో వాటి కోసమని ఎప్పుడు నా దగ్గర ఒక 25 వాట్ అయితే ఉంటుంది. కాకపోతే దానివల్ల ప్రాబ్లం ఏమి వచ్చిందంటే, అది హీట్ అనేది స్లోగా అవుతుంది. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను 60 వాట్ అయితే తెప్పించుకున్నా. సో దాని రివ్యూ అయితే మీకు చెప్తా, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ మన ప్యాకింగ్లో ఇలాంటి ఒక స్టిక్కర్ అయితే వచ్చిందనమాట. వాళ్ళ కంపెనీ బ్రాండ్ వచ్చేసి, తర్వాత సో స్టార్స్ ఇచ్చారు. సో దాని మీద క్యూఆర్ కోడ్ ఉంది కదా, సో దాన్ని మనం స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది అనుకుంటే, దాని మీద మనం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు, అసలు ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ మధ్య ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ వాళ్ళు అంత ప్యాకింగ్ అయితే అంత మంచిగా చేస్తున్నారు, కానీ సో అంత సేఫ్టీ అయితే పాటించట్లేదు. సో నార్మల్ ప్యాకింగ్ వస్తున్నాయి ఈ మధ్య. అసలు బాక్స్ కూడా బాగా అనిగిపోయింది అనమాట. కాకపోతే లోపల అంత డెలికేట్ ఐటమ్స్ కాదు కాబట్టి మనకైతే ప్రోడక్ట్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు సోల్డరింగ్ ఐరన్ ఒకటి, అలాగే సోల్డరింగ్ వైర్, సోల్డరింగ్ చేసుకోవడానికి ఒక వైర్ ఉంటుంది కదా, సో ఆ వైరు, ఇవి రెండు కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే వీటితో పాటు ఒక ఆ వైర్ కటర్ కానీ, సో ఇట్లా టైప్స్ అయితే ఉంటాయి అనమాట. సోల్డరింగ్ ఐరన్తో పాటు మీరు సోల్డరింగ్ పేస్ట్ తీసుకోవాలా, లేకపోతే సోల్డరింగ్ వైర్ తీసుకోవాలా, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆ వైర్ కటర్ తీసుకోవాలి, ఇట్లా టైప్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి రేట్లు కూడా వేరియేషన్ ఉంటుంది. సో అట్లయితే తీసుకుని, నాకేంటంటే నా దగ్గర సోల్డరింగ్ వైర్ కూడా ఎలాగో అయిపోయిందని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్లో నేను తీసుకున్నా. సో ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది, చూడవచ్చు మీరు ఇక్కడ. సో చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో ఫస్ట్ చూడంగానే నాకు చాలా మంచిగా అనిపించింది. సో అది మంచి ప్రోడక్ట్ అని చెప్పడానికి ఆ ఫీల్, మనం చేతిలో పట్టుకుంటే ఆ ఫీల్ని బట్టి మనం చెప్పొచ్చు. సో నేను నెల రోజులు వాడిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు చెప్పబోతాను. మీరు ఇక్కడ చూడొచ్చు 60 వాట్స్ అని రాసింది, పక్కన 230 వోల్ట్స్. ఇక్కడ వైర్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో చాలా బాగుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నేను సాటిస్ఫై అయిందంటే దానికి చాలా కథ ఉంటుంది అనమాట. సో అంత తొందరగా అయితే నాకు ఏ ప్రోడక్ట్ కూడా నచ్చదు. సో అందుకనే చెప్తున్నా, మంచి ప్రోడక్ట్ అయితేనే మీకు రివ్యూ ఇస్తాను అనమాట. సో మంచిది కాకపోతే అసలు దాని దరిదాపులో కూడా నేనైతే పోను అనమాట. సో అదనమాట మ్యాటర్. సో ఇలా ఒక సోల్డరింగ్ స్టాండ్ ఏదైతే ఉందో దానికి పెట్టాలి. బేసిక్గా ఏంటంటే ఇదొక చెప్పాల్సిన ఒక జాగ్రత్త అనమాట. ఇది చాలామంది ఏంటంటే సోల్డరింగ్ స్టాండ్ అనేది ఉండదు, ఎలా పడితే అలా పెడతారు. ఏమవుతుందంటే ఆ సోల్డరింగ్ ఐరన్కి ఉన్న వైరే దానికి టచ్ అయిపోయి ఓవర్ హీట్ ఉంటుంది కాబట్టి కాలిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు ఒక సోల్డరింగ్ స్టాండ్ అయితే ఖచ్చితంగా వాడుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక షీట్ చూస్తున్నారు కదా, ఒక మెటల్ షీట్. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ చేసినాం కదా, ఎలుకల బోన్కి ఎలా అలారం పెట్టుకోవాలి ఏంటని చెప్పి ఒక ఫన్నీ వీడియో అయితే నేను చేసిన అనమాట. సో దాంట్లో వాడినప్పుడు మన హిట్ స్ప్రే ఉంటుంది కదా, సో బొద్దింకలు రాకుండా వాడేది. సో దాంట్లో కట్ చేసుకుని ఒక పీస్ అనమాట. దానికి ఇప్పుడు మనం సోల్డరింగ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా సోల్డరింగ్ పేస్ట్ అంటించుకొని మనం ఏ విధంగా అంటే ఎంత తొందరగా అవుతుందని చూడండి. హీట్ కూడా మెయిన్ హీట్ అనమాట. నేను సోల్డరింగ్ ఎంత మంచిగా అవుతుంది దాని గురించి తీసుకుంది, ఎంత తొందరగా హీట్ అవుతుంది, ఆ హీటింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో సో అది ఎంత తొందరగా హీట్ అవుతుంది దాని గురించే తీసుకున్నా. సో 60 వాట్ ఏంటంటే మనకి 1 మినిట్ లోపే మనకి తొందరగా అయితే హీట్ అయిపోతుంది. సో అదే 25 వాట్ అయితే మినిమం 5 మినిట్స్ అట్లయితే పడుతుంది అనమాట. సో బ్రాండ్ని బట్టి, అందుకని చెప్పేసి నేను తీసుకోవడానికి కారణం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి 120 వాట్ సోల్డరింగ్ ఐరన్ కూడా ఉంటుంది. కాకపోతే అది హెవీ కాస్ట్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు. 60 వాట్స్ అయితే సరిపోతుంది. 120 వాట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, వాటేజ్ పెరిగిన కొద్దీ మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో పవర్ బిల్ని మనం మైండ్లో పెట్టుకొని అట్లా కూడా తీసుకోవాలి. ఇదేంటంటే చాలా ఎక్కువసేపు మనం వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఆన్ చేసి కూడా మర్చిపోతుంటాం. ఎందుకంటే దాంట్లో మనకి ఇప్పుడు ఒక బల్బ్ అనుకోండి, ఆ వెలుతురుని బట్టి మనకు అర్థమైపోతాయి లైట్ వెలిగిందని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఒక్కోసారి వర్క్లో పడిపోయి మనం అది ఆన్ చేసి పెడతాంగానే మనం మర్చిపోతాం తర్వాత. సో అట్లా మనకి పవర్ బిల్ అనేది పెరుగుతుంది అనమాట. సో అందుకని అవసరం లేదు. సో లైట్ వర్క్ అయితే మాత్రం 25 వాట్ అయితే మీకు సరిపోతుంది. కొంచెం హెవీ వర్క్, లేకపోతే నాకు తొందరగా పని కావాలనుకున్నప్పుడు నాలాగా మీరు 60 వాట్ అయితే తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే 60 వాట్ కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. నాకేంటంటే అప్పటికప్పుడు చేయాల్సి వస్తాయి కొన్ని. సో నాకు తొందరగా పని కావాలనుకుంటా కాబట్టి నేను 60 వాట్ అయితే తీసుకున్నా. సో మనకి తొందరగా అయితే ప్రాజెక్ట్ అనేది అయిపోతుంది. నాకు టైం వేస్ట్ చేయడం ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట ఇలాంటి వాటిలలో. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు
మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు.